హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో డ్రెస్ స్టిచ్ చేయాలని చెప్పాను కదా, స్టిచ్ చేస్తున్నానండి. దీనికి నెక్ అయితే ఇలా డిజైన్గా పెట్టానన్నమాట. సో ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? దీనికి పైపింగ్ కూడా పెట్టాలనుకున్నానండి, అంటే ఇన్విజిబుల్ పైపింగ్ కూడా పెట్టాలనుకున్నాను, బట్ రాలేదన్నమాట. ట్రై చేశాను కానీ రాలేదన్నమాట. ఇంకా దీనికి ఇలా ఏమైనా వస్తుందా అని చూస్తున్నాను. పైపింగ్ పెడితే చాలా బాగుంటుంది కదండి డిజైన్ అయితే. బట్ నాది చిన్న మిషన్ కాబట్టి ఇది ఇక్కడ కొద్దిగా హెవీగా ఉంది కదా క్లాత్, అందుకని ఇక్కడ వచ్చేసరికి దారం ఒకటే తెగిపోతుందండి. ఏ ఫ్లవర్ మీద సూది పడే లోపల దారం తెగుతుంది, లేదంటే సూది ఇరిగిపోతుంది అనమాట. నీడిలే ఇరిగిపోతుంది. అందుకని ఇంకా ఎందుకు చేయడం అని ఇలాగే సాదాగా ఉంటే బాగుంటుందా లేదా పైపింగ్ పెడితే బాగుంటుందా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ అయితే నేను జస్ట్ రౌండ్గా ఇచ్చేసాను. ఓకే అండి సో సాదాగా స్టిచ్ చేశాను కదా. ఇప్పుడైతే ఇలా పైపింగ్ పెట్టాను అనమాట. థ్రెడ్ పైపింగ్ అయితే కాదు, ఓన్లీ క్లాత్తోనే పైపింగ్ పెట్టాను. సో నెక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ లోపల వచ్చేసి కొద్దిగా హెమ్మింగ్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుందండి. చాలా కష్టపడ్డాను అనమాట. మార్నింగ్ నుంచి కూర్చున్నాను ఈ నెక్ కోసం. అయితే అసలుకి పైపింగ్ ఎలా వేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా థ్రెడ్ పైపింగ్ వేయడానికి ట్రై చేశాను కానీ రాలేదండి నాకు అంత పర్ఫెక్ట్గా. అండ్ క్లాత్ కూడా లేదనమాట, పైపింగ్ క్లాత్. అందుకనే నేను ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేసుకున్నాను కదా, అదే క్లాత్ అయితే మిగిలి ఉంటే ఇంకా దాంతోనే ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను. ఇంకా లోపల కొద్దిగా హెమ్మింగ్ చేసేసి కొద్దిగా ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. చాలా చాలా బాగా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా నీట్గా అయితే కుదిరిందనమాట డిజైన్. సో చూసారు కదా, వస్తుందో రాదో అని చాలా భయపడ్డానండి, టెన్షన్ అయితే పడ్డాను. బట్ పర్ఫెక్ట్గా అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మరి మీరు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో థ్రెడ్ పైపింగ్ కోసం ఏమైనా టిప్స్ ఉంటే కూడా షేర్ చేయవచ్చు నాతో, ఓకేనా? షేర్ చేయండి. ఇంకా ఈ డ్రెస్ కుట్టడంలో లేదు కానీ ఇక్కడ చూడండి, ఇవన్నీ అయితే తీసి, అంటే దీని మీద నెడిల్ పడితే నెడిల్ అయితే ఇరిగిపోతుందండి. అందుకని ఇవన్నీ తీసి మళ్ళీ స్టిచ్ అయితే వేసానమాట. ఇంకా కింద వచ్చేసి కింద సైడ్ సో ప్లాజోకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డరే ఇక్కడ వేసేసాను. ఇక్కడ చూడండి, ఇలా ఈ బార్డర్ అయితే వేసేసాను. ఇంకా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను మొత్తం లుక్ ఎలా ఉందో. సో ఇక్కడ చూడండి, మా పాప మెహందీ డిజైన్ అయితే ఇలా వేసిందనమాట. నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా? సో సింపుల్గా చాలా నీట్గా వచ్చింది కదా డిజైన్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను కదండి, దానికోసమని టెజల్స్కి ఇలా, అంటే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నప్పుడు ఇలా చేశారనమాట టెజల్స్, కొత్త మోడల్గా. ఇంకా ఇదే స్టిచ్ చేసుకుందాంలే అని ఇలా పిల్లోలాగా స్టిచ్ చేసుకున్నాను. ఇవైతే చిన్న చిన్న పిల్లోస్ ఉంటాయి కదా, అలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎలా ఉన్నాయి ఇవి కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఒక డోరీ అయితే కంప్లీట్ చేశాను నిన్న. ఇంకో డోరీ చేద్దాం అనుకుంటే ఇంకా మా పాప నేను మెహందీ వేయాలి మమ్మీ రాను ముందు అని చెప్పి పిలుచుకోయింది. ఇంకా ఇలాగే పెట్టేశాను. ఇంకా ఇంకో డోరీ స్టిచ్ చేసుకొని ఇంకా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. అంతే, మన డ్రెస్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఈ టెజల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా? కామెంట్ చేసి. సో చూడండి, పిల్లో లాగా ఉన్నాయి కదా, ఇందులో అయితే కాటన్ ఉంటుంది కదా, అంటే ఈ టైప్ అన్నమాట. సో డాల్స్లో, సాఫ్ట్ డాల్స్లో వస్తాయి కదా, అది అన్నమాట. ఇది నార్మల్ కాటన్ పెడితే వాటర్లో పడితే అది మొత్తం ముద్దలాగా అయిపోతుంది. అందుకని ఇదైతే నైలాన్ కాటన్ అంటారు కదా, సో ఇది వాటర్లో తడిపినా కానీ ఏం కాదండి. అందుకని ఇది వేసాను. టెడ్డీ బేర్ ఒకటి మా ఇంట్లో డాల్ ఉంది, అది పాతది అయిపోయింది, ఇంకా దాన్ని వేసేసాను అనమాట. ఓకే, ఇది ఎలా ఉంది, అలాగే నా మెహందీ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇలా ఉందన్నమాట డిజైన్, చాలా సింపుల్గా. నిన్న నైట్ వేసింది కాబట్టి ఇంకా టుమారోకి ఇంకా లేదంటే నైట్కి ఇంకా బాగా కలర్ వస్తుందండి.
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అలాగే హెవీగా కూడా వేశాను. ఎలా ఉంది డిజైన్ కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా చిన్న డిజైన్స్ వేయడానికి చాలా టైం అయితే పడుతుందండి. చూడ్డానికి సింపుల్గా ఉంది, బట్ చిన్న చిన్న లీవ్స్ వేయడానికి చాలా టైం పడుతుంది. మరి మీ ఇంటి దగ్గర ఈ డిజైన్ వేయడానికి ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇవి వచ్చేసి నా డ్రెస్కి వేసుకున్న టెజల్స్ అండి, సమోసా టెజల్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇలా సాదాగా ఉంటే బాగా లేవని ఇలా కింద అయితే సింపుల్గా వేసాను అనమాట, హ్యాంగింగ్స్ కూడా. సో సమోసా టెజల్స్ అయితే రెడీ అయిపోయాయి. కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది, ఓకేనా. సో ఇవి వచ్చేసి మా పాప డ్రెస్ కోసం వేసిన టెజల్స్ అండి, బ్యాక్ డోరీకి. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా వేసేసాను అనమాట. సో ఈ డోరీ వచ్చేసి మల్టీ కలర్ అండి. సో ఇలా మల్టీ కలర్ డోరీకి ఇలా వేసాను.